ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్షిప్ విఫలమైంది. టెక్సాస్లోని బొకాచికా వేదిక నుంచి గురువారం సాయంత్రం రాకెట్ను ప్రయోగించగా నింగిలోకి దూసుకెళ్లిన కొద్దిసేపటికి పేలిపోయింది. రాకెట్ శకలాలు కరేబియన్ సముద్రంలో పడ్డాయి. అయితే కింది భాగం బూస్టర్ క్షేమంగా భూమిపైకి చేరింది. అంతరిక్ష నౌకలోని 6 ఇంజిన్లు ఒక్కొక్కటిగా ఆగిపోయినట్లు ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ బృందం తెలిపింది. ప్రయోగం చేపట్టిన 8.5 నిమిషాల్లోనే రాకెట్తో సంబంధాలు తెగిపోయినట్టు పేర్కొంది. ప్రయోగానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం సేకరించినట్లు చెప్పింది. ప్రయోగం విఫలమైనప్పటికీ ఇది స్టార్షిప్ విశ్వసనీయతను పెంచిందని స్పేస్ ఎక్స్ తెలిపింది. 232 అడుగుల భారీ రాకెట్ అయిన దీనిలో మొత్తం 33 రాఫ్టార్ ఇంజిన్లు వాడారు. స్టార్షిప్ రాకెట్ పేలిన దృశ్యాలను అమెరికా సమీపంలోని టక్స్ అండ్ కేకస్ దీవుల్లోని ప్రజలు చిత్రీకరించారు. అందులో బాణసంచా రాకెట్ శకలాలు కింద పడుతున్నట్లు కనిపిస్తోంది.